వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన అమరావతి ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ విధంగా వర్క్స్ చేస్తున్నారో వాటి వివరాలు ఏంటో కూడా మనం చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఐకానిక్ టవర్ 3 అండి. ఈ ఐకానిక్ టవర్ 3ని ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు దీన్ని నిర్మిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేసి వాటి మీద నోట్స్ ఫిట్ చేసి వాటి మీద మళ్ళీ సెకండ్ ఫ్లోర్ డయాగ్రిడ్ కాలమ్స్ని ఆల్రెడీ ఫిట్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన వర్క్స్ అన్ని చూడండి ఒకసారి ఎలా జరుగుతున్నాయో. ఇదంతా డయాగ్రిడ్ కాలం అండి. దీనికి ఆల్రెడీ కింద ఫ్లోర్ వరకు ఫస్ట్ స్టెప్ వరకు ఆల్రెడీ ఒక లేయర్ అయిపోయిందండి. దాని మీద నోట్ ఫిక్స్ చేసి దానికి మళ్ళీ సెకండ్ స్టేజీలో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అటాచ్ చేసి అక్కడ వర్క్ చేస్తారు చూడండి. అదంతా కూడా వాళ్ళ కింద ఇంత మొత్తం డక్ షీట్లన్నీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు. ఇదంతా కూడా చూడండి, ఈ పైనుంచి ఈ హెవీ క్రేన్తో దీన్ని పట్టి ఎలాడదీసి ఇలా ఫిట్టింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు చూడండి ఒకసారి. ఇదంతా కూడా టవర్ నెంబర్ 3కి సంబంధించిన వర్క్స్ అండి ఇవన్నీ. చూడండి, ఇది కూడా ఎంత హెవీగా ఎంత హైట్లో నుంచి దీని వర్క్స్ అన్నీ చేస్తారు. ఒక పక్క డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిట్ చేస్తూ మరో పక్క టవర్ ఏసీబీ టెక్నాలజీతో టవర్ హైట్ను కూడా పెంచుతున్నారు చూడండి. ఇదంతా కూడా ఈ టవర్ నెంబర్ 3 దగ్గర ఈ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ అవి కూడా ఫిట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఎలా చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా వెల్డింగ్ వర్క్స్, నట్ బోల్ట్ ఫిట్టింగ్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా ఇప్పుడే ఒక డయాగ్రిడ్ కాలమ్ సంబంధించిన పార్ట్స్ ఇప్పుడే ఈ ట్రాలీలో తీసుకొచ్చారండి. ఇవన్నీ బ్రస్ట్ ఇలా ఉంటాయి. ఓ పక్క అటు సైడ్ చూడండి, డయాగ్రిడ్ సెకండ్ స్టేజీలో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ మీద మళ్ళా కాలమ్స్ ఫిట్ చేసి వాటికి నోట్ కూడా ఫిట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దయచేసి. డెఫినెట్గా చెప్తాను, ఈ వీడియో మిమ్మల్ని డిసప్పాయింట్ కానిదండి, చాలా బాగుంటుంది చూడండి. అక్కడ ఒక సెకండ్ స్టేజీ డయాగ్రిడ్ కాలమ్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఆల్రెడీ. ఇలా ఐకానిక్ టవర్ 3 దగ్గర చాలా ఫాస్ట్గా వర్క్స్ అన్నీ చేస్తున్నారండి. దాదాపుగా ఇక్కడ 700-800 మంది వర్కర్స్ డే అండ్ నైట్ వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ. ఒక పక్క ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్టింగు, నోట్స్ ఫిట్టింగు మరియు టవర్ లోపల కూడా దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా ఇక్కడ మాన్యువల్గా స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ మీద ఐరన్ స్టెప్స్ మీద వెళ్ళి ఆ టవర్ మీదకి వెళ్ళి పని చేస్తున్నారు. ఇక్కడైతే ఈ మొత్తం వర్క్స్ కూడా ఈ పైన డక్ షీట్లు ఏర్పాటు చేసే పనులు కూడా చేస్తున్నారండి. ఒక పక్క చూడండి, ఇక్కడ డయాగ్రిడ్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి కింద వీటికి ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్, దానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అన్నీ కూడా అక్కడ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేసి కింద ఫౌండేషన్గా బీమ్స్కి వర్క్ చేస్తారండి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఈ కాలమ్స్ సంబంధించిన వెల్డింగ్ వర్క్స్, ఫినిషింగ్ వర్క్స్ మరియు అన్నీ చేస్తున్నారు. ఒక పక్క చూడండి, ఇదంతా కూడా వీటికి అన్ని స్టాండ్స్ చేసుకుని స్టాండ్ మీద నిలబడి వీటికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా సేఫ్టీలో చేస్తున్నారు మొత్తం. ఈ టవర్కి సంబంధించిన వర్క్స్ కూడా లోపల ఈ వర్కర్స్ అందరూ కూడా చేస్తున్నారు చూడండి. లోపల మీకు నిశ్చితంగా గమనిస్తే వర్క్స్ కూడా లోపల జరుగుతున్నాయి. ఒక పక్క ఆటో క్లైంబింగ్ సిస్టంతో ఈ టవర్ హైట్ను కూడా పెంచే క్రమంలో డే అండ్ నైట్ వర్క్స్ అన్నీ కూడా బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇటంతా కూడా ఫస్ట్ స్టేజ్ దాటిపోయి సెకండ్ స్టేజ్కి డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేసే పనిలో ఉన్నారండి. నోట్స్ ఫిట్ చేయండి. ఒక పక్క ఫ్రంట్ సైడ్ అయితే ఈ బీమ్స్ టవర్కి అటాచ్ చేసి దాని మీద డక్ షీట్లు కూడా ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ ఏర్పాటు చేశారు, ఫిక్స్ చేశారు. ఇక్కడైతే ఈ డయాగ్రిడ్ కాలమ్ సెకండ్ స్టేజీ కోసం ఫస్ట్ స్టేజీలోనే డయాగ్రిడ్ కాలమ్ ఫిక్స్ చేశారండి. ఫిక్స్ చేసి అక్కడి నుంచి ఈ బీమ్స్ని ఈ టవర్కి అటాచ్ చేసే క్రమంలో ఎన్ని వర్క్స్ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా చూడండి. ఇదంతా కూడా వర్క్స్ చూడండి ఎలా జరుగుతున్నాయో. ఇది చూడండి, ఇది మాన్యువల్ స్టెప్స్ అండి, ఇన్ని ఐరన్ స్టెప్స్. దీని ద్వారా ఈ టవర్ లోపల ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్తారండి వర్క్ చేయడానికి. ఎంత కూడా 100 మంది వర్కర్స్ ఇక్కడ చేస్తున్నారు చూడండి వర్క్. చూడండి, డక్ షీట్లు ఈ టవర్కి సంబంధించిన ఒక సామాగ్రి మొత్తం క్రేన్లతో లిఫ్ట్ చేసి అక్కడ ఫిక్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూడండి, ఇంజనీరు వీళ్ళందరూ కూడా
ఈ వర్క్స్ అన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నారు. ఈ డయాగ్రిడ్ కాలం ఆల్రెడీ ఫిట్ అయిపోయిందండి. ఇక్కడ ఈ డయాగ్రిడ్ కాలం ఆల్రెడీ ఫిట్ అయిపోయింది. దానికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి. రఫ్ చేసి ఈ గ్రైండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఏదైతే దానికి ఇది చేసి అక్కడ సెంటరింగ్ మీద చేస్తున్నారు చూడండి వర్క్స్ అన్నీ. ఇలా మన డయాగ్రిడ్ కాలం ఈ టవర్ 3 దగ్గర కూడా ఈ విధంగా వర్క్స్ చాలా మూమెంట్ ఉందండి. అంతా కూడా ఇక్కడ 100 మంది వర్కర్స్. ఈ సైడ్ చూడండి మొత్తం ఏదైతే రైట్ సైడ్ ఉందో మొత్తం ఈ డయాగ్రిడ్ కాలమ్స్ బీమ్స్ కూడా ఈ టవర్కి ఆల్రెడీ కనెక్ట్ చేశారండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదాహరణకి ఒకసారి చూడండి, దాదాపుగా 95% చూస్తున్నారు కానీ కేవలం 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా ఇది మరింత మందికి చేరువయ్యి ఈ రాజధానిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అందరికీ కనిపించేట్లు చేస్తుందండి యూట్యూబ్. అందుకని దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, ఇక ఈ టవర్ వర్క్స్ విషయానికి వస్తే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ దగ్గర అన్ని ఫైలింగ్ వర్క్స్ చేస్తున్నారు మొత్తం. చూడండి, ఇక్కడంతా కూడా దీనికి సంబంధించిన అన్ని సేఫ్టీ మెజర్స్లో వర్క్స్ అన్నీ కూడా ఎలా చేస్తున్నారు. ఇక్కడంతా కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫౌండేషన్ దగ్గర కూడా ఈ వెల్డింగ్ వర్క్స్, దానికి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చేసి అక్కడ తొందరలో కాంక్రీట్ వర్క్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. చూడండి, అంతా కూడా ఇక్కడ ఈ వర్క్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాము. అయితే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ నుంచి బీమ్స్ తీసుకెళ్ళి ఆ టవర్కి కనెక్ట్ చేశారు. ఒకసారి చూడండి మీకు ఎలా కనిపిస్తుంది మొత్తం. ఇంకా దాని మీద డక్ షీట్లు వేసి కాంక్రీట్ వర్క్స్ చేయడానికి అన్ని వర్క్స్ అన్నీ చేస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా ఈ సైడ్ మొత్తం కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ అన్నీ ఫిట్ అయిపోయినాయండి. కాకపోతే ఇంకా పైన కొన్నింటి మీద అయితే ఆల్రెడీ నోట్స్ పైన కూడా కాలమ్స్ ఫిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ వర్క్స్ మరియు నోట్స్ వర్క్స్, డక్ షీట్ల వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడండి, ఇదంతా కూడా ఎలా జరుగుతుందో వర్క్స్. ఈ ఫ్రంట్ సైడ్ చూడండి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మొత్తం కాలమ్స్ వర్క్స్. బీమ్స్ అటాచ్ చేశారండి ఆల్రెడీ ఈ టవర్కి. ఇక్కడ ఇంకో డయాగ్రిడ్ కాలమ్ ఆల్రెడీ ఈ నోడ్కి అటాచ్ చేశారు సెకండ్ స్టేజ్కి. చూడండి అంతా కూడా ఎలా ఉందో. దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా కోలాహలంగా ఇక్కడ జరుగుతున్నాయండి వర్క్స్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి మొత్తం ఆల్రెడీ ఈ డయాగ్రిడ్ కాలమ్స్లో మీరు గమనిస్తే అంతా నట్ అండ్ బోల్ట్తో ఫిట్ చేశారండి మొత్తం కాలమ్స్ని, బీమ్స్ని టవర్కి కనెక్ట్ చేసే విషయంలో. చూడండి, ఇదంతా కూడా హెవీగా నట్ అండ్ బోల్ట్లు ఉపయోగించి వర్క్స్ అన్నీ చేశారు. చూడండి లోపల ఒకసారి గమనించండి, లోపల ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు చూడండి. ఇంకా టవర్ లోపల కానీ ఆ పైన కాంక్రీట్ వర్క్స్ చేసేవాళ్ళు కానీ చాలా హెవీగా ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఇకపోతే ఈ టవర్ ఫ్రంట్ సైడు మొత్తం పోడియం ఏరియాలో ఈ కాంక్రీట్ వర్క్స్ ప్లస్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు. ఇదైతే ఇక్కడ ర్యాంప్ ఉంటే ర్యాంపులు క్లీన్ చేసి మళ్ళీ వర్క్ చేస్తున్నారండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై అమరావతి.